ఒక కారు పెట్రోల్ ట్యాంకు డిఫరెంట్ సైజుల్లో ఉంటుంది. బెంజ్ కారు ఉంటే 100 లీటర్లు ఉండొచ్చు, మారుతి కారు ఉంటే 30 లీటర్లు ఉండొచ్చు, లేదా 50 లీటర్లు, 70 లీటర్లు. అలానే మన శరీరంలో ఉండే పెట్రోల్ ట్యాంకు కూడా, అనేది మన సెల్కి కూడా ఇది పట్టే క్వాంటిటీకి కూడా ఒక కెపాసిటీ ఉంటుంది. నాలాంటి పెద్ద ఫ్రేమ్కి ఒక కెపాసిటీ ఉంటే, ఒక 5 అడుగులు ఉండే చిన్న ఫ్రేమ్ అయిన ఒక అమ్మాయికి ఇంకొకటి ఉంటుంది. డిఫరెంట్. ప్రతి మనిషికి మన ఒంట్లో ఉండే పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ కారుకి మారినట్టుగా మనకు కూడా పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ మారుతుంది. ఉదాహరణకి ఒక ఆయనకి 6 ఇడ్లీ తింటే ఈ సెల్ అంతా నిండిపోయింది అనుకోండి. ఈ సెల్ అంటే ఒంట్లో ఉండే సెల్స్ అన్ని కలిపి టిపికల్గా ఒక సెల్ అంటాం. ఒక 6 ఇడ్లీ తింటే ఇదంతా నిండిపోతే అతని ట్యాంక్ కెపాసిటీ 6 ఇడ్లీ అనుకోండి. ఇదే ట్యాంక్ కెపాసిటీ నాది కొంచెం ఫ్రేమ్ పెద్దది కాబట్టి నాకు 10 ఇడ్లీ ఉండొచ్చు. అంటే నేను 10 ఇడ్లీ తింటే నాకు నిండుతుంది. నిజానికి వీడికి 7వ ఇడ్లీ కన్నా తింటే, ఇంతకుముందు చెప్పినాడు 6 ఇడ్లీ కెపాసిటీ ఉన్నాడు, 6 ఇడ్లీ కాకుండా మిగతాది ఎక్సెస్ అవుతుంది. నాకు 9 ఇచ్చినా సరే ఒకటి తక్కువ అవుతుంది. అర్థమైందా? ఈ పెట్రోల్ ట్యాంకు డిఫరెంట్ కెపాసిటీలు ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడే ఒక చిన్న తమాషా. మనము సపోజ్ ఉదాహరణకి సుబ్బారావు అనే ఆయనకి 6 ఇడ్లీ సరిపడా ఆయన ట్యాంక్ కెపాసిటీ అనుకోండి. ఒక్కొక్కటి ఉంటుంది కదా. అంటే ఆయన 6 ఇడ్లీ తింటే కరెక్ట్గా ట్యాంకు ఇక్కడ దాకా సెల్ అని నిండుతుంది. ఇప్పుడు ఆయన జాగ్రత్తగానండి, ఫస్ట్ కేసులో ఆయన ఒక 6 ఇడ్లీ తీసుకున్నాడు. వాళ్ళ ఆవిడ 6 ఇడ్లీ పెట్టింది. 6 ఇడ్లీ అనే కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ కింద మారింది. ఈ గ్లూకోజ్ రక్తంలో ట్రావెల్ చేసి సెల్ దగ్గరికి వచ్చింది. సెల్ దగ్గర రాగానే సెల్ బయట కాపలా ఉండే వాచ్మెన్ అయిన హైడ్రాక్స్ కీటోన్స్ నో చెప్పింది, ఎందుకంటే దగ్గర చేయదు కాబట్టి. అప్పుడు బ్రెయిన్ కంప్లైంట్ ఇచ్చింది. బ్రెయిన్ కంప్లైంట్ వెళ్ళగానే బ్రెయిన్ వెళ్ళి ప్యాంక్రాస్లో బీటా సెల్స్ని ఆదేశించింది. అప్పుడు ప్యాంక్రాస్లో బీటా సెల్స్ ఈ 6 ఇడ్లీకి తగినంత ఇన్సులిన్ అనే హార్మోన్ తయారు చేసి ఇక్కడ పంపించినాయి. ఇప్పుడు ఈ 6 ఇడ్లీ సరిపడా ఇన్సులిన్, గ్లూకోజ్, ఇన్సులిన్ చూడగానే తలుపు తీరా అంది. ఇన్సులిన్ చూసి తలుపు తీశారు. ఈ 2 కలిపి లోపలికి వెళ్ళి 6 ఇడ్లీ సరిపడా ఇన్సులిన్, 6 ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ 2 డిస్పోజ్ అయినాయి. 6 ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ వెళ్ళలేదు. 6 ఇడ్లీ సరిపడా గ్లూకోజ్, ఇన్సులిన్ 2 ఈ సెల్లోకి డిస్పోజ్ అయినాయి. ఇది కేసు నెంబర్ 1. కేసు నెంబర్ 2, సుబ్బారావు గారి సెల్ మన పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 6 ఇడ్లీ. ఇప్పుడు ఆయన కక్కుర్తిపడి 10 ఇడ్లీ తిన్నాడు. ఇడ్లీ బాగుంది, పొట్ట ఎంతైనా పడుతుంది, గుర్తుపెట్టుకోండి. సెల్ కెపాసిటీ లిమిటెడ్ కానీ పొట్ట ఎంతైనా పడుతుంది. ఇప్పుడు ఆడవాళ్ళు చూడండి సన్నగా ఉంటారు, మరి బేబీ వచ్చేటప్పటికి ఎంత మోయిట్లా అంటే పొట్ట ఎంతైనా పడుతుంది. అంటే అది వేరే అనుకోండి, అది ఎండోమీటర్ విషయం. ఇప్పుడు మామూలుగా చెప్తాను మీకు అర్థమయ్యేట్టు. సరే 10 ఇడ్లీ తిన్నా, టేస్ట్ బాగున్నాయని. నిజానికి 6 ఇడ్లీ తినేటప్పటికి ఆయన కడుపు నిండిపోయింది సిగ్నల్ వెళ్ళి. కానీ కొబ్బరి చట్నీ బాగుంది, మంచి నెయ్యి ఉంది, చట్నీ బాగుందని కక్కుర్తిపడి మనందరం అలాగే తింటాం. మనం ఎవరం కూడా కడుపు నిండడానికి ఎవరం తినం, రుచి కోసమే తింటాం. లక్షలో ఒకడిద్దరు ఎవడో ఉంటాడు భ్రష్టుడు, వాడు తప్ప మిగిలిన వాళ్ళంతా మనందరం చాలా ఓవర్గా తింటాం. ఎందుకని? ఈ ముక్కను సాటిస్ఫై చేయడం కోసం తింటాం. 10 ఇడ్లీ తింటే ఏం జరుగుతుంది? 10 ఇడ్లీ తినగానే గ్లూకోజ్ ఎంత వస్తుంది? 10 ఇడ్లీ అనే కార్బోహైడ్రేట్ తినగానే 10 ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ వస్తుంది. ఈ గ్లూకోజ్ వెళ్ళి సెల్ ముందు నుంచి ఉంటుంది. సేమ్ హైడ్రాక్సిటోన్ అనే వాచ్మెన్ ఎలా చేస్తారు, గ్లూకోజ్ని చూస్తే రెగ్గనే చేయదు. అప్పుడు బ్రెయిన్ కంప్లైంట్ వెళ్తుంది. బ్రెయిన్ ఆదేశాలతో సుబ్బారావు యొక్క ప్యాంక్రాస్లో బీటా సెల్స్ 10 ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ అనే హార్మోన్ తయారు చేసి ఇక్కడ పంపిస్తాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇది సెల్, దీని కెపాసిటీ 6 ఇడ్లీ. ఇప్పుడు బయట 10 ఇడ్లీ సరిపడా గ్లూకోజు, 10 ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ వెయిట్ చేస్తున్నాయి. సో ఇన్సులిన్ రాగానే వాచ్మెన్ తలుపు తీయమంటుంది కదా, వాచ్మెన్ తలుపు తీస్తుంది. 6 ఇడ్లీ సరిపడా ఖాళీ ఉంది, తలుపు తీసింది. బయట 10 ఇడ్లీ సరిపడా గ్లూకోజు, ఇన్సులిన్ ఉన్నాయి కదా. ఇప్పుడు 6 ఇడ్లీ అక్కడ ఉంటే ట్యాంక్ ఎంత పడుతుంది? ఇందులో ఎంత పడుతుంది? 6 ఇడ్లీ సరిపడా ఇన్సులిన్, 6 ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ మాత్రం ఇందులో పడుతుంది. 10 తింటే 10, 20 తింటే 20 పట్టవు. ఎందుకంటే ట్యాంక్ కెపాసిటీ లిమిటెడ్. నీ దగ్గర పెట్రోల్ బంక్ ఉన్నా సరే ట్యాంక్ కెపాసిటీ లోబడే సరిపోయినట్టు ఇది కూడా మనకు 6 ఇడ్లీనే పడతాయి. 6 ఇడ్లీ సరిపడా గ్లూకోజు ఇది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇన్సులిన్, బయట రక్తంలో ఎంత మిగులుతుంది? 4 ఇడ్లీ సరిపడా గ్లూకోజు, 4 ఇడ్లీ సరిపడా ఇన్సులిన్. గుర్తుపెట్టుకోండి, కాంబినేషన్. గ్లూకోజ్ అనేది డిస్పోజ్ అవ్వాలంటే ఇన్సులిన్ కాంబినేషన్. గ్లూకోజ్ ఎంత పుడితే ఇది ఎంత పడుతుంది, ఎంత పుడితే ఎంత పడుతుంది. 2 ఇడ్లీ తింటే 2 ఇడ్లీ పడుతుంది, 20 ఇడ్లీ తింటే 20 ఇడ్లీ పడుతుంది, 6 ఇడ్లీ తింటే 6 ఇడ్లీ పడుతుంది. సో ఎంత ఉంటే అంత డిస్పోజ్ అయ్యే వరకు ఈ 2 ఒక కారు ముందు టైర్లు వెనక టైర్లు లాంటి అనుబంధంతో ప్యారల్గా కొనసాగుతాయి. సో 6 ఇడ్లీ వాడు తిన్న 10 ఇడ్లీలో సుబ్బారావు తిందంటూ 6 ఇడ్లీ సరిపడా గ్లూకోజ్, ఇన్సులిన్ డిస్పోజ్ అయిపోయి రక్తంలో 4 ఇడ్లీ సరిపడా ఇన్సులిన్, గ్లూకోజ్ మిగిలిపోయినాయి. ఇప్పుడు ఎలా? రక్తంలో ఈ గ్లూకోజు ఎక్కడ ఎక్కువ ఉండటానికి లేదు. బాడీకి ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏంటంటే
మన రక్తంలో గ్లూకోజ్ ఉండడానికి ఒక పరిమితి ఉంది. ఆ పరిమితి ఏంటంటే మన ఒంట్లో సుమారు 5 లీటర్ల నుంచి 7 లీటర్ల రక్తం ఉంటుంది ఎక్కువ మందిలో. ప్రతి లీటర్ రక్తానికి 1 గ్రాము గ్లూకోజ్ మాత్రమే, అంటే గ్లూకోజ్ అంటే షుగర్, 1 గ్రాము గ్లూకోజ్ మాత్రమే మన రక్తంలో ఉంటే అలౌడ్. దాన్ని దాటి ఉండడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు ఉదాహరణకు నేను పెద్ద ఫ్రేమ్ కాబట్టి నాకు 7 లీటర్ల రక్తం ఉందనుకోండి నా ఒంట్లో నా రక్తంలో 7 గ్రాముల షుగర్ ఉండొచ్చు. సపోజ్ 5 లీటర్ల రక్తం మీ ఒంట్లో ఉందనుకోండి, అంటే మీ ఒంట్లో 5 గ్రాముల వరకు ఉండొచ్చు. మీకు 6 ఉండకూడదు, నాకు 8 ఉండకూడదు, నాకు 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, మీకు ఉండకూడదు. అర్థమైందండి? సో మనం నిజానికి చాలా భారీగా తింటాం, ఆ లిమిట్ని దాటి ఎంతో తింటాం. కాబట్టి ఏం జరుగుతుందంటే ఈ రక్తంలో ఉండటానికి అది వీల్లేదు. ఇప్పుడు ఆ 4 ఇడ్లీ సరిపడే గ్లూకోజు రక్తంలో ఉండటానికి వీల్లేదు. అది డిస్పోజ్ అవ్వాలి. ఎవరు చేయాలి? గ్లూకోజును డిస్పోజ్ చేయడం కోసం మాత్రమే పుట్టిన ఇన్సులిన్ని డిస్పోజ్ చేయాలి. ఎలా చేస్తుందంటే మీ రక్తంలో ఎంత మిగిలిపోయింది? 6 ఇడ్లీ పోను 10 ఇడ్లీలో 4 ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ మిగిలింది. ఆ పక్కనుండే ఇన్సులిన్, ఇక్కడే ఇన్సులిన్ సంబంధించి ఒక ప్రాథమిక అద్భుతమైన విధి ఉంది. అదేంటంటే ఇన్సులిన్ అనే హార్మోన్ మన ఒంట్లో ఇప్పుడు మన బొజ్జ పెరగటం, బొగ్గలు పెరగటం, ఇదంతా లావ్ అవుతాం కదా, దీనికి సంబంధించి తల్లి ఎవరైనా ఉన్నారంటే అది ఇన్సులిన్. ఇన్సులిన్ అనేది లేకుండా మన ఒంట్లో ఈ ఫ్యాట్ లోపల ఈ బొజ్జలోనో ఈ బొగ్గలోనో అనే కొవ్వు తయారు కాదు. ఒక తల్లి లేనిదే పిల్లలు ఎలా పుట్టరో, తండ్రికి పుట్టరు కదా, తల్లికే పుడతారు. ఒక తల్లి లేనిదే పిల్లలు ఎలా పుట్టరో, ఇన్సులిన్ అనే హార్మోన్ లేనిదే శరీరంలో ఫ్యాట్ అనేది తయారు కాదు. ఇన్సులిన్ ఫ్యాట్ కింద ఎలా తయారు చేస్తుంది? 4 ఇడ్లీ ఎక్సెస్ మిగిలింది కదా, ఇన్సులిన్ అలా తయారు చేయలేదు, దానంతా తయారు చేయలేదు. అది మన శరీరంలో అతి ముఖ్యమైన ఆర్గాన్ అయిన లివర్నే ఈ పని కోసం వాడుకుంటుంది. ఏంటి లివర్ స్పెషాలిటీ? లివర్ స్పెషాలిటీ ఏంటంటే ఈరోజు మనం ఇక్కడ కూర్చొని నేను మీతో మాట్లాడినా, టీవీ ముందు చూస్తే మీరు వింటున్నా, మనం ఎప్పుడో తినొచ్చుంటారు. మీరు పొద్దున 7 గంటలకి, ఇప్పుడే 11 12 కూర్చున్నారనుకోండి, మీరు తిన్నది 2 గంటలకే అరిగిపోయింది. తిన్న 2 గంటల తర్వాతే అది రక్తంలో కలిసిపోయింది. ఇప్పుడు మీరు ఏ ఎనర్జీతో కూర్చుని ఇవాళ నా మీటింగ్ వీడియో వింటున్నారు? నేను ఎలా చెప్తున్నాను? పొద్దున్న తినొచ్చినాను, ఇప్పుడు కూర్చుని మన లివర్లో గ్లైకోజన్ అని ఒక టెంపరీ రిజర్వ్ ఉంటుంది. ఇందులో మనం తిన్న ఆహారం నుంచి ఏం చేస్తుందంటే ఈ గ్లైకోజన్ అనే రిజర్వ్లో ఓ బఫర్ లాగా పెడుతుంది మనం తిన్న గ్లూకోజ్ని. మన తిన్నది అయిపోయినప్పుడు ఈ బఫర్ నుంచి తీసి వాడుతుంది. అట్లానే లివర్ చాలా కన్వర్షన్ చేస్తుంది, చాలా దాస్తుంది. విటమిన్ ఏడిఏకి కానీ, ఇందాక నేను చెప్పినట్టు ఫ్యాట్ని కానీ, ఇలాంటివన్నీ దాస్తుంది. ఆ దాయటం, శరీరంలో జరిగే కన్వర్షన్స్ అన్నీ చేయటం. చాలామంది తెలియక కార్బోహైడ్రేట్, ప్రోటీన్లు అంటే గ్లూకోజు, ప్రోటీను, ఫ్యాట్ అన్ని వేరు అనుకుంటారు. కాదు, ఇవన్నీ ఏంటంటే మీరు శరీరంలో ఫ్యాట్ ఒకటి ఉంటే ఆ ఫ్యాటే కావాలంటే మన లివర్ దాన్ని ప్రోటీన్ కింద మారుస్తుంది. అదే ఫ్యాట్ని మన లివరు గ్లూకోజ్ కింద మారుస్తుంది. ఈ ప్రాసెస్ అని లివర్ చేస్తుంది. సో ఇంత కీ ఆర్గన్ చేసే ఫంక్షన్ అయిన లివర్ని మనం ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, సుబ్బారావుకి 4 ఇడ్లీ మిగిలిపోయి రక్తంలో మిగిలిపోయి 4 ఇడ్లీల ఇన్సులిన్ ఏం చేస్తుందంటే సుబ్బారావు యొక్క లివర్ని ఆదేశిస్తుంది. లివర్ దీన్ని నువ్వు నా రక్తంలో ఉండడానికి వీల్లేదు కాబట్టి వీడి దాంట్లో దీన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేయండి అని చెప్తుంది. ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ కింద కన్వర్ట్ చేయమని చెప్తుంది. జాగ్రత్త గమనించండి, ఇక్కడ రక్తంలో మిగిలిపోయింది ఏంటి? గ్లూకోజ్ని దాయమనొచ్చుగా, గ్లూకోజ్ని కన్వర్ట్ చేసి దాయమనొచ్చుగా. ఎందుకు ట్రైగ్లిజరైడ్స్ కింద మార్చారు? గుర్తుపెట్టుకోండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక బీరువాలో మనం నోట్ల కట్టలు దాచుకునే ఫెసిలిటీ ఉంది. మీరు 500 కాగితాలు దాస్తారో 2000 కాగితాలు దాస్తాము? మనం 2000 దాస్తాం. ఎందుకని? 500 కాగితం పట్టడానికి 2000 కాగితం పట్టడానికి ఒకే ప్లేస్ పడుతుంది, కానీ దాని వాల్యూ దీనికంటే 3 రెట్లు ఎక్కువ. అలానే మన దాంట్లో కూడా మీరు గ్లూకోజ్కి వచ్చే క్యాలరీ వాల్యూ తక్కువ, 3.5 నుంచి 4 క్యాలరీస్ మాత్రం వస్తాయి. అదే ఫ్యాట్కి 9 క్యాలరీస్ వస్తాయి. అంటే ఒక యూనిట్ కనుక మీరు దాస్తే దాని నుంచి వచ్చే శక్తి ఇంచుమించు 2.5-3 రెట్లు ఎక్కువ ఉంటుంది గ్లూకోజ్ కంటే. కాబట్టి 500 కాగితం దాచే బదులు 2000 కాగితం దాయటం అనేది ఎంత అర్థవంతంగా ఉంటుందో, అలాంటి లాజిక్తోనే మనం తిన్న గ్లూకోజ్ని ఫ్యాట్ అనే కంప్రెసర్ ఫార్మేట్, మన కంప్యూటర్లో ఫైళ్ళు దాచినప్పుడు కూడా పర్మనెంట్గా ఉండేవి, కంప్రెస్ చేసి దాయటం ద్వారా మన ప్లేస్ కలిసి వస్తుంది. అలానే దాన్ని కంప్రెస్ చేసి దాన్ని ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ కింద మార్చి స్టోర్లో దాస్తుంది. ఎక్కడ దాస్తుంది? లివర్ ఇప్పుడు ఫ్యాట్ కింద తయారు చేసింది. ఇన్సులిన్ ఆదేశాలతో ఎక్సెస్ ఉన్న గ్లూకోజ్ అయిన 4 ఇడ్లీని ఫ్యాట్ కింద మార్చింది. మార్చిన తర్వాత దాయాలి కదా, దాన్ని ఎక్కడో పెట్టాలి కదా, మన పర్మనెంట్ స్టోరేజ్ లాగా. ఎక్కడ పెట్టాలి? నేను ఇందాక చెప్పిన ఉదాహరణ, మన శరీరం వెహికల్ అనుకుంటే, కారుకుండే పెట్రోల్ ట్యాంక్ మన సెల్ అనుకుంటే, కారుకు డిక్కీ కూడా ఉంటుందిగా. మనకు కూడా అలాగే
శరీరానికి కూడా డిక్కీ లేదా అల్మారా ఉంటుంది. స్టోరేజ్ పాయింట్, ఒక కంప్యూటర్లో హార్డ్ డిస్క్ ఎలాంటి స్టోరేజ్ పాయింట్, మన శరీరంలో కూడా ఒక స్టోరేజ్ పాయింట్ ఉంటుంది. అది మన శరీరంలో ఉండే ఆ డిక్కీ పేరు మన తెలుగులో మనం చెప్పుకోవాలంటే మన భాషలో ఫ్యాట్ సంచి అనుకోవచ్చు, ఫ్యాట్ టిష్యూ. ఈ తయారై అధికంగా తిన్న గ్లూకోజు ట్రైగ్లిసరైడ్స్ అనే ఫ్యాట్ కింద లివర్ మార్చిన తర్వాత అది ఎందులో దాయాలంటే మనకి ఆ ఫ్యాట్ టిష్యూలో దాస్తుంది. ఈ ఫ్యాట్ సంచులు ఎక్కడ ఉంటాయి? మనిషి శరీరం అంతా ఫ్యాట్ సంచులు ఉంటాయి. పైనుంచి కింద దాకా ఫ్యాట్ సంచులు ఉంటాయి. వాటిలో కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ, అది తేడా. ఈ సంచుల కల్లా అతిపెద్ద సంచి మనిషి పొట్ట. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా మన శరీరంలో పొట్ట భాగం అనేది అతిపెద్ద సంచి. ఇది ఆడవాళ్ళ మగవాళ్ళకి అందరికీ. కానీ ఆడవాళ్ళకి మాత్రం ప్రత్యేకం ఏంటంటే వీళ్ళకి పొట్టతో పాటుగా థైసు సీటు, ఈ రెండు కూడా థైసు సీటు కూడా ఎడిషనల్ స్టోరేజ్ పాయింట్స్. ఇవి కూడా చాలా హెక్సెస్. పొట్ట ఎంత ఉంటుందో ఎక్కువ మంది ఆడవాళ్ళు ఈ రెండు కూడా చాలా హైయెస్ట్ స్టోరేజ్ పాయింట్స్. ఇది మగాళ్ళల్లో చాలా అరుదుగా ఉంటుంది. దీని కారణంగానే మీరు గమనించండి, 200 కిలోలు ఉండే మగాడు ఉంటాడు, వాడి ఫ్రేమ్ అంతా పెద్దదిగా ఉంటుంది, పొట్ట అలాడుతూ ఉంటుంది. తొడలో సీటు మాత్రం నార్మల్గా ఉంటాయి. అంటే వాడు ఉండే రేషియోలను పొట్టతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి. అదే ఆడవాళ్ళు చూడండి చాలా కురచగా ఉంటారు. మోకాళ్ళ దగ్గర నుంచి కాళ్ళు లావు ఉంటాయి, సీటు లావు అవుతుంది. అందుకే మీరు గమనించారా, మనలో ఆడవాళ్ళు ఎక్కువ మంది, ఒక 30 మంది ఆడవాళ్ళు కూర్చుంటే 25 మంది వాళ్ళ మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడతారు. ఎందుకు మగాళ్ళకు లేని విధంగా ఆడవాళ్ళకి మాత్రం మోకాళ్ళ నొప్పులు వస్తాయంటే, ఒకటి జెనెటికల్గా కొంత వీక్ ఉన్నమాట వాస్తవమే. రెండోది వీళ్ళు ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ కారు, శారీరకంగా ఎక్కువ బయట ఎక్స్పోజ్ కాకపోవడం చేత అదొకటి. మూడోది వీళ్ళు తీసుకునే ఆహారం ప్యాటర్న్ కానీ అది మాత్రమే కాకుండా ఏమవుతుందంటే అసలే మగాళ్ళతో పోలిస్తే కొంచెం బ్రిటిల్గా ఉండే బోన్స్, దాంతో విటమిన్ డీలు కాల్షియంలు ఎక్కువ మందిలో చాలా తక్కువ ఉంటాయి. ఆ చిన్న మోకాల మీద ఆ చిన్న బోన్ మీద ఇంతలావు సీటు ఒకేసారి బరువు ఓవర్లోడ్ పద్ధతి లేకుండా పట్టడం, దాంతో ముందు ఉండే పొట్ట కానీ అంటే ఆడాళ్ళ పాపం డెలివరీల కారణంగా వచ్చేది, లేదా వెనకుండే సీటు కానీ ఇంబ్యాలెన్స్ చేస్తాయి. అందరూ ఒక రకంగా ఉండరు చూడండి. దాంతో ఏమవుతుందంటే మోకాల మీద ఇలా పడాల్సిన ప్లేసు ఇలా వంకరగాను ఇటో అంటే సీట్ ఎక్కువ ఉంటే ఇటు బ్యాలెన్స్ అవ్వటం, పట్టుంటే ఇటు అవటం లాగా కరెక్ట్గా కూర్చోదు. దీని కారణం ఏమవుతాయంటే వాళ్ళకి ఆడ్ షేప్లో వాళ్ళ మోకాలు ప్లేస్మెంట్ ఉండటం చేత తొందరగా బోన్ సరిగిపోతాయి. అందుకే ఆడవాళ్ళు మోకాళ్ళకి ఇంట్లో కూర్చుని పెద్ద ఎక్కే దిగే పని లేకపోయినా మోకాళ్ళు అరిగిపోవడం రీజన్ వాళ్ళ శరీరమే శాపం. సరే వాళ్ళది పక్కన పెట్టండి, మన సబ్జెక్టులకు వద్దాం. మనం ప్రతిరోజు కూడా నిజానికి మన కెపాసిటీ మించి ఎక్కువ తింటాం, చాలా ఎక్కువ తింటాం. మన సెల్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది ఎవరికైనా సరే. చాలా తక్కువ ఉన్నప్పటికీ మన కార్బోహైడ్రేట్లు ఇవాళ కొత్తగా వచ్చిన చాలా రుచులు యాడ్ అయినాయి ఇప్పుడు మనకి మెనూలో. వీటి కారణంగా మనం కక్కుర్తితో చాలా ఎక్కువ తింటాం. ఉదాహరణకి మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, ఒక మెరిడియన్ లాంటి రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. వాడు 500 రూపాయలు బిల్ తీసుకుంటున్నాడు. వాడు కొంచెమే వాడు ఎంత ఇస్తాడు. ఎంత ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మనం చాలా రుచిగా ఉంటుంది, మనం తింటాం మొదలు పెడతాం. కరెక్ట్గా ఒక సగం తినేటప్పటికి మన కడుపు పికల్దా నిండిపోతుంది. నిజానికి మనం సాటిస్ఫై అయిపోతాం. అంటే మామూలుగా పెట్టుకుంటే మనం అంత మించి తినలేం, కానీ మనం లేవం అక్కడి నుంచి. వాడు కట్టిన 500 గుర్తొస్తుంది, ప్లస్ అది రుచిగా ఉండటం చేత ఏం చేస్తుంటే ఒక్కొక్క మెతుకు లాగేసి చివరికి ఆడికి పెట్టిన చట్నీతో సహా ఒక్క మెతుకు మిగలకుండా తినేస్తాం. దాంతో మనం అన్నం పరబ్రహ్మ సేవ అని ఒక పని నెత్తి మీద బండ పెట్టారు కదా మనకి మోయటానికి. సో ఇటన్నీ కూడా తింటాం. ఏం జరుగుతుంది, ఈ సెల్ పరిధి కంటే దాటినంత వరకే మీ సెల్ నిండిపోయింది. ఇదిగోండి ఈ సెల్ నిండిపోయింది, ఈ సగం బిర్యానీకి ఇది నిండిపోయింది. ఇది దాటి తిన్నదంతా అది ఫ్యాట్ కింద మారిపోతుంది. మనం ఉత్తి పుణ్యానికి ఇవ్వటమే, మనకు పనికొచ్చి ఇదే. మిగిలింది మొత్తం మనకు హాని చేసేది. ఈ మిగిలిన సగం బిర్యానీ రక్తంలో ఉండి ఆ సగం బిర్యానీ మరి వెళ్ళే మార్గం లేదు కాబట్టి దాని పక్కన ఇన్సులిన్ ఉంటుంది కాబట్టి మిగిలిపోయిన ఈ ఇన్సులిన్ దీన్ని లివర్ని ఆదేశించి ఫ్యాట్ కింద దాస్తుంది. అట్లానే మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినా మామూలుగా తినే భోజనం కాకుండా మనం వెచ్చలవిడిగా చాలా ఎక్కువ తింటూ ఉంటాం. మామూలుగా మనం ఐస్ క్రీమ్లు కిళ్ళీలు ఇలాంటివి తినాం, స్వీట్లో 3-4 రకాలు తినాం, ఏదో కొద్దిగా తక్కువ తింటాం. కానీ ఒక పార్టీకి వెళ్ళినప్పుడు మనం విపరీతంగా తింటాం. ఆ రోజు చాలా ఎక్కువ కూల్ డ్రింక్స్ 10 సార్లు తీసుకొస్తే 10 సార్లు తాగుతాం. ఇదంతా మన సెల్ కెపాసిటీ దాటి తినటం వలన ప్రతివాడికి అలా పెరగటం, ఇదంతా సంచులోకి వెళ్తుంది. ఇలా సంచులో పడతా ఉండటమే తప్ప ఆ ఫ్యాట్ సంచులోకి వెళ్ళింది తిరిగి బయటికి రాదు.